అమరావతిలో క్వాంటమ్ టాక్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. టెక్ స్టూడెంట్స్ తో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ జరుపుతున్నారు. క్వాంటమ్ ట్రైనింగ్ కోసం 50,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,00,000 మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో క్వాంటమ్ టెక్నాలజీ ఎలా ఉండబోతుంది అనేది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత మాది, కెరీర్ ని బిల్డ్ చేసుకునే బాధ్యత మీది అని స్టూడెంట్స్ కు సూచించారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తు కోసం తాను ఆలోచిస్తున్నారని, తన విజన్ అర్థం చేసుకుంటే ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చని చెప్పారు. 5 ఏళ్లు కష్టపడితే స్టూడెంట్స్ అద్భుతాలు సృష్టించొచ్చన్నారు సీఎం చంద్రబాబు. పిలిపించాను, ఒక చిన్న పిలిపిస్తే 50,000 మంది 48 అవర్స్ 48 గంటల్లో మీరు ఎన్యూమరేట్ చేసుకున్నారు. న్యూ టెక్నాలజీస్ తీసుకొచ్చే బాధ్యత మాది, అడాప్ట్ చేసుకొని మీ క్యారియర్ బిల్డప్ చేసుకునే బాధ్యత మీది. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చూస్తున్నా. ఆల్ యంగ్ బ్రెయిన్స్, అడాప్టబిలిటీ ఈజ్ వెరీ హై. లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉండే అకాడమిక్ లీడర్స్ కానీ, పాలసీ మేకర్స్ కానీ, అదే మాదిరిగా ఈ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసే మిగిలిన వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అంతా ముందుకు వస్తే ఇండియాని నెక్స్ట్ లెవెల్ తీసుకునే అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుని గ్లోబల్ నాలెడ్జ్ అండ్ ఆల్సో మన టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతూ మనం కానీ చేయగలిగితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ది వే వీఆర్, మనం ఆలోచన విధానం ఇంపార్టెంట్. ఆ ఆలోచన విధానాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను పిల్లలందరికీ చెప్తున్నా, స్టూడెంట్స్ అందరికీ, యు ఆర్ ఆల్ థింకింగ్ టుమారో, ఐ ఆమ్ థింకింగ్ నెక్స్ట్ 20 years. 30 ఏళ్ల మునుపు ఆలోచించిన విధానం చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చారు. అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, స్విట్జర్లాండ్కి వెళ్ళండి, సింగపూర్కి వెళ్ళండి, ఎక్కడ చూసినా నెంబర్ 1 అయ్యారు. ఈరోజు నేను చెప్పే విజన్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఇక్కడ మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు గ్లోబల్ సిటిజన్స్ కావాలనుకున్నాం, గ్లోబల్ సిటిజన్స్ అయ్యారు. ఇప్పుడు గ్లోబల్ లీడర్స్ కావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కూడా మన చేతుల్లో ఉంది. దీనికి అందరూ కూడా ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మీరు స్టూడెంట్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 5 ఏళ్ళు 7 years మీరు కష్టపడితే మీ క్యారియర్ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది. మీ క్యారియర్ బిల్డింగ్ ఇది చాలా ముఖ్యం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ రాదు. కాబట్టి మీరందరూ కూడా స్టూడెంట్స్ అంతా మీరు ఆలోచించాల్సింది, మీరు చేసే పని ఇన్నోవేటివ్గా చేయడం, క్రియేటివ్గా చేయడం. అదే మాదిరిగా ఒక పద్ధతి ప్రకారం టెక్నాలజీలో మీరు నేర్చుకోవాల్సింది ఫండమెంటల్స్ నేర్చుకుని అక్కడి నుంచి మీ మైండ్కి కానీ ఎప్పటికప్పుడు సానబెట్టగలిగితే యూ కెన్ డూ వండర్స్.